సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే స్టార్ట్ అవుతుంది ఆన్ ది వే టు న్యాచురల్స్. సో ఈ లాక్డౌన్లో చాలా 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 ఇంట్లో ఉండి 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 చాలా బోర్ కొట్టి నేను మా మదర్ లైక్ వీ గాట్ డిసైడెడ్ టు సంథింగ్ వీ హ్యావ్ టు స్పెండ్ టైం అన్నట్టు బయటకు వచ్చాము ఇవాళ. సో అది కూడా మా ఇద్దరికి కూడా ఆటోలో ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. సో లెట్స్ గో. సో ఫైనల్గా మనం న్యాచురల్స్ రీచ్ అయిపోయాము. గెటింగ్ అ ప్రొఫెషనల్ పెడిక్యూర్ ఎట్ అ సలూన్ ఈజ్ అ గ్రేట్ వే టు రిలాక్స్ ఫర్ అ ఫ్యూ మూమెంట్స్ కదా. అందుకని ఐ ఆల్వేస్ ప్రిఫర్ న్యాచురల్స్. ఏ బ్యూటీ సర్వీస్కైనా కూడా నేను ఎప్పుడు న్యాచురల్స్ని ప్రిఫర్ చేశాను. ఐ ట్రస్ట్ దెమ్ ఎలాట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇనిషియల్గా ఏంటి అంటే ఫస్ట్ మనం వేసుకున్న నెయిల్ పాలిష్ దే రిమూవ్ ఇట్ బై ది నెయిల్ పాలిష్ రిమూవర్ అండ్ దెన్ మన నెయిల్స్ని ఏంటి అంటే ట్రిమ్ చేస్తారు. ట్రిమ్ కానీ లేకపోతే ఫైలింగ్ కానీ చేస్తారు. ఐ ప్రిఫర్డ్ హియర్ ట్రిమ్మింగ్ అనమాట. ఐ డోంట్ వాంట్ కట్ మై నెయిల్స్. సో అందుకని నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నెయిల్స్కి మంచి మాయిశ్చర్ ఉండడం కోసం మాయిశ్చరైజింగ్ కంటెంట్ లైక్ పెట్రోలియం జెల్ కానీ ఆర్ఎల్స్ ఎనీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ యూస్ చేసి వాళ్ళు ల్యూక్ వామ్ వాటర్లో లెగ్స్ని సోక్ చేయడం జరుగుతుంది ఒక 15 minutes పాటు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దే పుష్ బ్యాక్ ఆర్ క్యూటికల్స్. ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రతి ప్రాసెస్లో కూడా దే కంటిన్యూ టు సోక్ బిట్వీన్ ఈచ్ స్టెప్ అనమాట. సో దట్ మన క్యూటికల్స్ అనేది సాఫ్ట్ అవ్వడానికి అండ్ దెన్ రిమూవ్ చేయడానికి కూడా ఈజీగా ఉండడానికి. క్యూటికల్స్ ఇస్ నథింగ్ బట్ నెయిల్ చుట్టూ ఉండే డెడ్ స్కిన్ అనమాట. అది రిమూవ్ చేయడం వల్ల ఏంటి అంటే మన నెయిల్స్కి కానీ మన ఆ చుట్టూ ఉన్న స్కిన్కి కానీ ఏ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయన్నమాట. So now it's time to exfoliate the dead skin from our feet. సో ఈ స్టెప్లో ఇనిషియల్గా ఏంటి అంటే ఫస్ట్ ఒక రఫ్ ఫైల్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఆ ప్రిఫర్ చేసిన ఫైల్తో మన హీల్ని అండ్ దెన్ చాలా డెడ్ స్కిన్ ఉన్న ఏరియాస్లో దాన్ని ఫైల్ చేయడం జరుగుతుంది. సో దట్ అక్కడ ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఈజీగా. ఈ స్టెప్లోనే నెక్స్ట్ ఒక స్మూత్ ఫైలర్ని తీసుకొని మన సర్ఫేస్ ఏరియాని స్మూత్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోయినప్పుడు రఫ్ ఫైల్ యూస్ చేసాం కాబట్టి మనకి చాలా స్కిన్ రఫ్ అవుతుంది. రఫ్ అవ్వడాన్ని స్మూత్ చేయడం కోసం దాన్ని స్మూత్ ఫైలర్తో ఫైలింగ్ చేస్తారు. And then she gave a quick foot bath with the shampoo and started scrubbing it with a smooth fine brush. And then a final exfoliating scrub is rubbed on your feet and calves to remove the last remnants of dead skin.
ఆల్మోస్ట్ ఒక 5-6 మినిట్స్ ఆఫ్ మంచి మసాజ్ ఇచ్చారు స్క్రబ్‌తో. సో దట్ అక్కడున్న డెడ్ స్కిన్ కానీ, టాన్ కానీ అంతా రిమూవ్ అయిపోయి మాక్సిమం ఐ ఫౌండ్ మై ఒరిజినల్ స్కిన్. So finally she rinsed off my feet and then applied a pack. Your feet will be rinsed a final time to get the scrub off and ready your toes for the final steps. Now it's time for the super relaxing parts of your pedicure. దిస్ ఈస్ ద ఫైనల్ అండ్ మోస్ట్ ఫేవరెట్ స్టెప్ అనమాట. ఎందుకంటే ఒక మసాజ్ క్రీమ్ అప్లై చేసి ఆవిడ మొత్తం మసాజ్ చేస్తారు. అట్లీస్ట్ లైక్ ఆల్మోస్ట్ ఒక 6-7 మినిట్స్ మసాజ్ ఉంటుంది. అడిగితే ఇంకొక 5 మినిట్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు. సో టోటల్గా ఫుల్ రిలాక్సింగ్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఈ మసాజ్ వల్ల మనకి చాలా బాగా అవుతుంది. So finally, you're ready to paint your nails. సో అన్ని స్టెప్స్ అయిపోయిన తర్వాత ఫైనలీ వీ నార్మలీ గెట్ 2 coats of color and final top coat to seal in the color అనమాట. So that's it. I have done with my pedicure and thank you Naturals for this amazing services. Please make your services done by the Naturals. సో పెడిక్యూర్ అయిపోయిన తర్వాత నేను అమ్మ కలిసి అలా వి ప్రిఫర్డ్ వాకింగ్ అనమాట. నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ మెల్లిగా టైం స్పెండ్ చేద్దాము అని మేము వెళ్తూ ఉన్నాము కేఎఫ్సీకి. ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి చూద్దామని వెళ్ళాము. యాక్చువల్గా తీసుకుందామని కాదు, బట్ వెళ్ళాము చూద్దాం. ఇక్కడ అమ్మ అంటోంది లైక్ ఎన్ని రోజులైనా మనం ఇలా స్పెండ్ చేసి అని. వి ఫైనలీ అట్ కేఎఫ్సీలో కూర్చున్నాము. కూర్చొని యాక్చువల్గా అంతా చూస్తున్నాం, తీసుకోవాలా తీసుకోకూడదా అని కూర్చొని కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యాము అక్కడ. సో ఇక్కడ ఫైనల్గా నేను ఆర్డర్ ఇచ్చాను టేక్ అవేకి. అండ్ దెన్ ఇక్కడ మా అమ్మ కూర్చొని పరిసరాలన్నీ గమనిస్తూ ఉంది డిటెక్టివ్ లాగా. ఏంటి సంగతి అని చూస్తుంది అందరినీ. సో టేక్ అవే తీసేసుకొని వి ఫైనలీ గోయింగ్ బ్యాక్.
సో, ఎప్పుడు మేము బయటికెళ్ళినా నేను, మా అమ్మ, నాన్న ముగ్గురం కలిసి ఎళ్తాము. అది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అండ్ దెన్ ఇక్కడ ఏంటి అంటే ఇవాళ కావాలని నాన్నని ఇంట్లో వదిలేసి మేము బయలుదేరాము. సో, ఫైనల్‌గా పాపం నాన్నని చాలా వెయిట్ చేయించాం కాబట్టి ఏదో చిన్న సర్ప్రైజింగ్‌గా ఇలా తీసుకొని ఎళ్ళాలి అన్నట్టు అనిపించి ఎళ్ళాము. అంతే అండి ఇవాల్టి వ్లాగ్. సో, నేను, అమ్మ మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.